సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 6/1/2024 శనివారం, తిథి మార్గశిర బహుళ దశమి రాత్రి 12:12 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం స్వాతి రాత్రి 9:23 వరకు, తదుపరి విశాఖ, యోగం సుకర్మ ఉదయం 6:45 వరకు, కరణం ధృతి తెల్లవారు 6:10 వరకు, వర్జన్ రాత్రి 3:10 నుండి 4:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:36 నుండి 8:05 వరకు, అమృతకాలం పగల 12:01 నుండి 1:43 వరకు, రాహుకాలం ఉదయం 9:25 నుండి 10:49 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఈరోజు శివాలయంలో మారేడు దళాలు సమర్పించినట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఉంటారు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కలదు. నూతన వస్తు వాహన వస్త్రములు కొనుట యందు ఆసక్తి ప్రదర్శిస్తారు. ఈ రాశి వారు ఈరోజు శివాలయ దర్శనం, శివాలయంలో అభిషేకాదులు వంటివి నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. బంధుమిత్రులతోటి విరోధాలు ఏర్పడే అవకాశం కలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి కుటుంబ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను దర్శించి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. విద్యార్థులకు విద్యా విషయంలో అలసత్వం ప్రదర్శించే అవకాశం కలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, శివాలయంలో మారేడు దళాలు సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి పార్వతీదేవికి తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొనడం జరగగలదు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ధన లాభాదులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన శివాలయ దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేయడం జరగగలదు. బంధుమిత్రుల యొక్క సౌఖ్యం లభించగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన హనుమాన్ చాలీసను పఠించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువను. దగ్గర బంధువులతో మాట తేడాలు పడే అవకాశం కలదు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని ఆరాధించడం, ఆంజనేయ స్వామి యొక్క సుందరకాండ పారాయణం చేసుకున్న మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈరోజు రామాలయాన్ని దర్శించి రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉండగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా అనుకున్నట్లు
పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉన్నను. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చంద్రాష్టమ సమయం ఈ రోజు కూడా నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండు. అనవసర ఖర్చులు ఎక్కువగా వేసుకున్నటువంటి ప్రణాళికల్లో ఇబ్బందులు అనవసర శ్రమలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు శివాలయ దర్శనం ప్రదోష కాలంలో చేసిన మంచిది. ఇవి మేషాద్వాస రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మరల కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.